పార్లమెంట్లో భగవద్గీత మీద ప్రమాణం చేసిన వాళ్ళు ఒకళ్ళైతే మన భారతీయ మూలాలు ఉన్నోళ్ళు ఎన్నికయ్యారు. అక్కడ కెనడాలో మార్క్ కార్నీ మంత్రివర్గంలో ఇద్దరు భారత సంతతి నేతలకు కీలక పదవులు దక్కినాయి. విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ 58 ఏళ్ళు, అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రిగా మణీందర్ సిద్ధు 41 ఏళ్ళు బాధ్యతలు చేపట్టారు. అంతర్జాతీయ వ్యవహారాల సహాయ మంత్రిగా రణదీప్ సరాయ్ 50 ఏళ్ళు, నేర నియంత్రణ శాఖ సహాయ మంత్రిగా రూబీ సహోటా 44 ప్రమాణ స్వీకారం చేశారు. అనిత భగవద్గీతపై ప్రమాణం చేయడం విశేషం. ఇది నాకు గర్వకారణం. కెనడియన్లకు సురక్షితమైన న్యాయమైన ప్రపంచాన్ని అందించడానికి ప్రధాని మార్క్ కార్నీ బృందంతో కలిసి పనిచేయనున్నానని ఎక్స్లో పేర్కొన్నారు. అనిత కెనడా లిబరల్ పార్టీలో సీనియర్ సభ్యురాలు. గతంలో ప్రజాసేవలు, ఇన్నోవేషన్, సైన్స్ పరిశ్రమల రక్షణ మంత్రిగా పలు పదవులు నిర్వహించారు. మంత్రివర్గంలో స్థానం దక్కడం తనకు జీవితకాలపు గౌరవం అని సిద్ధు పేర్కొన్నారు. ఆమెకు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అభినందనలు తెలిపారు. ఎన్నికల విజయం సాధించిన 2 వారాల అనంతరం కార్నీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. మంత్రివర్గం సంఖ్యను 39 నుంచి 28 కుదించారు. వాళ్లలో సగం మహిళలే కావడం విశేషం. కెనడా యుఎస్ సంబంధాల ఉద్రిక్తతల మధ్య కెనడియన్లు కోరుకునే అవసరమైన మార్పులకు అందించడానికి మంత్రివర్గాన్ని ఎన్నుకున్నట్టు కార్నీ తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.